ఫోన్ కాల్ వచ్చింది. నేను నుంచి మాట్లాడుతున్నాం. మీరు సో అండ్ సో క్రైమ్‌లో పార్టిసిపేట్ చేశారు. మీకు సంబంధం ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఎక్కడ కదలడానికి వీల్లేదు. మీరు అట్లాగే వాట్సాప్ కాల్‌లోనే ఉండాలి. మీరు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మీరు 2 చేతులు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇట్లా బిగిన్ చేసి తర్వాతన సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్టు ఇలాంటి వాటిని ఇప్పుడు కనిపెడుతున్నారు కాబట్టి కొత్తగా ఏకంగా జ్యుడిషియరీ మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసాం. మీ ఇంటికి రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో జడ్జి గారు ఉంటారు. జడ్జి గారికి మీ బాధ చెప్పుకోండి. మీ వ్యవహారం అయితే మేము చెప్తాం. ఆన్‌లైన్‌లోనే ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. వీళ్ళ తరపున వీళ్ళు చెప్పుకోవచ్చు. అవతల తరపున లాయర్ మాట్లాడుతున్నట్టు, సీబీఐ తరపున లాయర్ మాట్లాడుతున్నట్టు. ఫైనల్‌గా వీళ్ళకి జడ్జి గారు ఇమ్మీడియేట్‌గా అయితే పెనాల్టీ వేస్తున్నాను వీళ్ళకి. ఇన్ని లక్షలో, ఇన్ని కోట్లో అని చెప్పడం. దాన్ని కోర్టు తరపున ఉన్నటువంటి గుమస్తా ఫోన్ చేసి ఈ నంబర్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమంటాం. ఆ తర్వాత ఆ డబ్బులు వెళ్ళటం. ఇది ఓవరాల్‌గా ఇంతకుముందు పోలీసుల పేరుతో, ఆ తర్వాత పేరుతో, సీబీఐ పేరుతో ఇప్పుడు కస్టమ్స్ పేరుతో అయిపోయింది. ఇప్పుడు ఏకంగా జ్యుడిషియరీ పేరుతోనే సైబర్ క్రైమ్స్‌కి పాల్పడుతున్నటువంటి వేళ మొన్ననే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారంటూ నోటీస్ ఇస్తే స్పందించినోడు లేడు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అందరు చీఫ్ సెక్రటరీలకి నోటీసులు ఇచ్చింది. సీబీఐకి, రాష్ట్రాలకు కూడా డిజిటల్ అరెస్టుల కేసులు దర్యాప్తుకి వనరులు ఎంత ఉన్నాయి, సైబర్ నిపుణుల అవసరం ఎంత ఉంది, తదితర అంశాల మీద కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల మీద డిజిటల్ అరెస్టుపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల వివరాలు ఇవ్వమని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నేపథ్యంలో డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఏం చేయదలుచుకున్నారో చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.